మన గురించి కాదు, మన తర్వాత తరాలకు సంబంధించి మనం ఆర్థికంగా కుర్మ యాదవులు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా లేము. ఎడ్యుకేషన్ పరంగా లేము కనుకనే ఒక ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు. అదే తాపత్రయంతో ఇవాళ మా దగ్గర హాస్టల్ ఒక 200 మంది పిల్లలతో నడుస్తుంది. మా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహన్ననే దానికి చైర్మన్ చేసినాము. చక్కగా నడుస్తుంది. ఏమవుతుంది ఆ 200 మంది? అంతకంటే ఎక్కువ తీసుకుంటే పండుకునేందుకు జాగా లేదు. ఇవాళ ఒక 10,000 మందా 1,500 మందా మనకు మంచాలు ఎన్ని వస్తాయి చూసి అంతమంది పిల్లల్ని తీసుకొని బస్సులు కూడా పెట్టి వాళ్ళ ఒక పాయింట్ కాడికి తీసుకుపోయి వదిలిపెడతాము, తీసుకొస్తాము. ఆ విధమైన సౌకర్యాలు ఆనాడు ఎవ్వరు చేయలేదు, కానీ ఇవాళ మనం చేసుకుంటున్నాం, చెప్తున్నాం. దానికి గర్వపడాలి. అటు మంత్రి గారి చొరవ కూడా బాగా ఉన్నది. అందులో ఆఫీసర్లు, అందులో మా తమ్ముడు శ్రీధర్ రెడ్డి డైనమిక్ లీడర్, ఆయన కూడా అన్ని విధాలుగా ఈ